నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగిరిలో భారీ జన సందోహం మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి. నామినేషన్ దాఖలుకు అభ్యర్థులు 13 రకాల ధృవపత్రాలు తీసుకురావాలి. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సగిలి షణ్మోహన్. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చంద్రబాబును ఓడించి కుప్పం విజయాన్ని సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలి. పిలుపునిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తల్లోని వివరాలు. భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ నగిరి ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సగిలి షణ్మోహన్ కోరారు. జిల్లా ఎన్నికల అధికారి సోమవారం చిత్తూరులో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ దాఖలకు అభ్యర్థులు 13 రకాల ధృవపత్రాలు తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు. నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే ఎన్నికల అధికారి కార్యాలయానికి రావాలని కోరారు. ఎన్నికల అధికారికి మాత్రమే నామినేషన్ పత్రాలు అందజేయాలని, ఒక అభ్యర్థి 4 సెట్లు పత్రాలు అందజేయవచ్చునని తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్క్రూటినీకి ముందు తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మనం 16వ తేదీ మార్చ్ నుంచి ఎంసీసీ కోడ్ ఎన్నికల నియమావళిలో ఉన్నాము. అండ్ దాంట్లో లాస్ట్ 1 మంత్ తర్వాత ఈరోజు నెక్స్ట్ ముఖ్యమైన ఘట్టం అంటే నోటిఫికేషన్ స్వీకరించే ఘట్టం. ఇందులో 7 కాన్స్టిట్యూన్సీ కనుక పొంగనూరు, నగరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతల్పట్టు, పలమనేరు మరియు కుప్పం ఈ 7 కాన్స్టిట్యున్సీలకి, చిత్తూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ లోక్సభ కాన్స్టిట్యున్సీకి ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. 18th ఇవాళ నుంచి. లాస్ట్ డేట్ ఇస్ 25th ఆఫ్ ఏప్రిల్. 25 ఏప్రిల్ 3 గంటలకి మనం స్వీకరించడం ఆపుతాం. అంటే 26వ తేదీ చేపట్టడం జరుగుతుంది, 26 ఏప్రిల్. తర్వాత నామినేషన్ ఉపహరణకి అంటే విత్డ్రాయల్ ఏమైనా చేసుకోవాలంటే 29వ తేదీ ఏప్రిల్ వరకు టైం ఉంటుంది. ఫైనల్గా 29 తర్వాత 29 సాయంత్రానికి ఫామ్ 7A అంటే కంప్లీట్ ఆల్ మొత్తం వ్యాలిడ్ నామినేషన్ అన్ని ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరెవరు క్యాండిడేట్స్ అనేది ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత దానికి అంటే ఆ ఫైనలైజ్ క్యాండిడేట్స్ బట్టి పోస్టల్ బ్యాలెట్ కానీ బ్యాలెట్ పేపర్ కానీ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ తయారు చేసుకున్న బ్యాలెట్ పేపర్ని పోలింగ్ స్టేషన్స్కి పంపించాల్సిన పోలింగ్ స్టేషన్స్కి, పోస్టల్ బ్యాలెట్స్ అయితే ఎంప్లాయీస్కి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు పోలింగ్ తేదీ మీ అందరికీ తెలిసిన విధంగా 13వ తేదీ మే 2024, ఓట్ల లెక్కింపు 4వ తేదీ జూన్. సో ఈ ప్రక్రియ అంతా ఫినిష్ అవ్వడానికి 6th జూన్ 2024 6/6/2024 తేదీ నాటికి ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఎంసీసీ కూడా అక్కడితో ఆగిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో 23 తిరుపతి ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఫారం 1 నందు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో 23 తిరుపతి ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గురువారం ఉదయం విడుదల చేశారు. ఇందులో క్యాండిడేట్స్ అందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏముందంటే, ఇఫ్ రిజిస్టర్డ్ పార్టీ ఉంటే, registered and recognized party unnatlaithe one proposer is enough for the submission of the nomination. If other than recognized political parties, manaki telusu there are 7 registered parties, recognized parties in our state. Other than 7 or other than registered and recognized political parties, they have to submit the nomination with 10 proposers.
సో ఆ ప్రపోజర్స్ కూడా ఓటర్ లిస్ట్లో పేరు అయి ఉండాలి. ఇఫ్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ది సేమ్ కాన్స్టిట్యుయెన్సీ, లైక్ తిరుపతి పార్లమెంట్కి ఉంటే పార్లమెంట్లో ఏదో ఒక చోట ఓటర్ లిస్ట్లో పేరు ఉండాలి. అసెంబ్లీకి ఉంటే ఆ సెగ్మెంట్లో ఏదో ఒక పోలింగ్ స్టేషన్లో పేరు అయి ఉండాలి. ఇఫ్ దే ఆర్ అవుట్ సైడ్ ద పోలింగ్ కాన్స్టిట్యుయెన్సీ, then certified copy of the voter list certified by the ERO of that particular constituency, each candidate has to submit. Then only the nomination will be scrutinized properly. So this also we have informed to all the candidates, prospective candidates and political parties. ఇంకొకటి అందరికీ తెలుసు, ప్రతిసారి ఫామ్ అఫిడవిట్ 26 in form 26 ఫార్మేట్లో అఫిడవిట్ they have to submit, candidates have to submit regarding his property details, his income details, etc. It's a detailed form 26. ఈ 26 కూడా చాలా కేర్ఫుల్గా ఈచ్ క్యాండిడేట్ హ్యాస్ టు ఫైల్. నో కాలమ్ షుడ్ బి లెఫ్ట్ వ్యాకెంట్. ఏదైనా గ్యాప్ ఉంటే యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ మేము పాయింట్అవుట్ చేస్తాము, నోటీస్ ఇస్తాము. బట్ క్యాండిడేట్ షుడ్ అండర్స్టాండ్ దట్ మినిమం 10 రూపీస్ స్టాంప్ పేపర్, మోర్ దెన్ 10 రూపీస్ స్టాంప్ పేపర్ పైన ఈచ్ పేజ్ పైన క్యాండిడేట్ హ్యాస్ టు సైన్. దెన్ ఓన్లీ దట్ విల్ బి considered as a valid affidavit. So it's important, ఎందుకంటే sometime we'll miss it out and then we have to give the notice, and scrutiny time low other candidate may question this. So this is again important document. We expect each prospective contesting candidate to submit this. Then oath kuda he has to take a oath. There is a simple oath he has to take in front of the returning officer or some notified unnaru officers. Akkada kuda oath తీసుకొని he can submit that. So that will be considered during the scrutiny. And finally we will prepare the list of the contesting candidates, and then we will prepare the EVM and postal ballot, and we will go for election. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శాంతిపురం, రామకుప్పం మండలాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేడర్కు మంత్రి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడును ఓడించి కుప్పం విజయాన్ని సీఎం జగన్కు కానుకగా ఇవ్వాలన్నారు. వైసీపీ విజయంతో కుప్పం భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుందని, హంద్రీ నివాపై శ్రద్ధ తీసుకుని సీఎం వైఎస్ జగన్ కుప్పంకు నీరు అందించారని అన్నారు. కాలువ పూర్తయిందా లేదా అని ఎల్లో మీడియా ఒక టెక్నికల్ టీం పెట్టుకుని వచ్చి చూడాలన్నారు. వారు ఇక్కడికి రాకుండా చంద్రబాబుతో కలిసి గాలి వార్తలు రాస్తున్నారని, కొత్త రాష్ట్రంలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏమి చేశారని అన్నారు. తాత్కాలిక రాజధాని పేరుతో 5 ఏళ్లు వృధా చేసిన వ్యక్తి చంద్రబాబు అని, నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటు వేయండి అని సీఎం జగన్ అన్నారని అన్నారు. మంచి చేసి ఉంటే ఓటు వేయండి అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. భరత్ ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అవుతారని రాయలసీమ ద్రోహి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఓటమికి మనమంతా శ్రమించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చారని అన్నారు. కుప్పం విజయాన్ని సీఎం జగన్కు కానుకగా ఇస్తామని, ఎవరు ప్రలోభాలకి గురికాకుండా పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మనకు పల్లాన్ని కొడవలేదు, మన సోమరిపోతులు కాకుండా శ్రమ పడండి 20 రోజులు, మీతో పాటు మేము కూడా కష్టపడతాం. తప్పకుండా ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు ఇంటికి పంపకపోతే మనమందరం కూడా అసమర్థుల కింద లెక్క అని మీకు మనం చేస్తాం. దాని మీద బాగా కృషి చేయాలా. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ లోపల మనం సెర్చ్ చేస్తాం, ఏ పంచాయతీలు ఎట్లున్నాయో. ఆ తర్వాత మీరు బాగా మీ మార్గం సుగమం చేస్తాం, మీ పంచాయతీలో ఎక్కువ ఓట్లు తెచ్చేదానికి. ఆ విధంగా మీరు బాగా పనిచేస్తే తప్పకుండా మా సహకారము, మా కృషి ఎప్పుడు మీ అంటే ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా కలిసి పనిచేద్దాం. తప్పకుండా ఇందాక పోటీతత్వంతో చెప్తా ఉన్నారు మా పెళ్లిగాని ప్రసాద్, శ్రీనివాసులు ఇద్దరు. మంచిదే ఆ మాదిరి పోటీగా ఎక్కువ మెజారిటీ తెస్తే అది కూడా మనకు ఒక అదృష్టం కింద లెక్క. కాబట్టి అందరం పనిచేస్తాం, ఇబ్బంది లేకుండా మనం భరత్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తాం. కుప్పంలో ఓడించాము చంద్రబాబును, నీకు భరత్ను కానుక ఇస్తాము, నువ్వేమన్నా చేసుకోవాలని చెప్తాం. కాబట్టి అందరూ మన కృషి లోపం ఉండకూడదు, ప్రయత్న లోపం ఉండకూడదు, ప్రలోభాలకు లోను కాకూడదు. ఆ ప్రలోభాలని టెంపరీ, పర్మనెంట్గా ప్రలోభాలంటే మనం చేస్తాం మన కార్యకర్తలకు, నమ్మండి.
దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల దాకా పట్టుదలగా అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ తొలి రోజులో చిత్తూరు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం తరపున నామినేషన్లు ఎన్నికల అధికారి షణ్మోహన్ కు అందజేశారు. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున గురజాల జగన్మోహన్, వైసీపీ అభ్యర్థిగా ఎంసీ విజయానందరెడ్డి, ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా ఎంసీ విజయానందరెడ్డి వైసీపీ శ్రేణులు, అభిమానులు, అనుచరులతో చిత్తూరు నగరంలో భారీ ర్యాలీని చేపట్టారు. గురజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 24వ తేదీన మరోమారు అట్టహాసంగా నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఇక్కడ మేము ప్రశాంతంగా మంచి రోజు చూసుకొని మా కుటుంబ సభ్యులతో, మా సత్యమణి సుజాత, మా అబ్బాయి రాధేయ్, మా లీగల్ అడ్వైజర్ సురేంద్ర గారు, మా టెక్నికల్ అడ్వైజర్తో కలిపి నామినేషన్ వేసాం. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, పోలీసు వ్యవస్థ కానీ చాలా బాగా సహకరించారు. ప్రశాంతంగా అయిపోయిందండి. అలాగే మీరు అడిగిన నేను ఏం చేయబోతున్నాను ఎంపీ అనేది, ఇప్పటి వరకు నేను చాలా మీటింగ్లో పాల్గొన్నాను. ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి మిషగా తీసుకొని మేమేం చేయబోతున్నాం అనే విషయం చెప్తున్నాం. ఒకళ్ళు తిట్టుకోవటం ఇది కాదండి రాజకీయం. మీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇక్కడ ప్రజల అభివృద్ధికి మీరు ఏం చేశారు, మరి నెక్స్ట్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు, ఈ రెండు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు పెట్టాను. ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ గుర్తించాం. యూనివర్సిటీ లేవు ఇక్కడ. స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా గుర్తించాం పలమనేరు, చిత్తూరు ఏరియాలో, అలాగే పాకాల ఏరియాలో. ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఎలా వస్తాయి, దానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆత్మనిర్భర నుంచి ఏమి తీసుకోగలం మనం అనే విషయాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అలయన్స్ చేశారు బీజేపీలో. ఆ అలయన్స్ ఉద్దేశం అందరూ పొలిటికల్ యాంగిల్, ఇంకొక యాంగిల్ అంటున్నారు. కాదండి, ఆర్థిక యాంగిల్ ఉంది. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులను చూసి ఇక్కడ ఆయన చేపట్టబోయే అభివృద్ధికి ఫండింగ్ కావాలి, తర్వాత స్కీమ్స్ కావాలి. అక్కడ ఆత్మనిర్భర్ అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఒడిచిపట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ఒక అలయన్స్ గా చూసుకున్నారు. దానిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్, దానిలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ, దానిలో ఉన్న వ్యవసాయానికి సంబంధించింది, దానిలో ఉన్న ఇంకా మన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అన్ని పరిశ్రమలు అక్కడ సబ్సిడీస్ ఇస్తున్నారు. దానిలో ప్రథమంగా చూడాల్సింది రక్షణ వ్యవస్థ కావాల్సిన పనిముట్లు చేయడం. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, మీ అందరికీ తెలుసు విండ్, సోలార్ ఎనర్జీ ఎంత ఇంపార్టెంటో. వాటిని మనం అభివృద్ధి చేసుకుందాం. అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం సహాయం తీసుకున్న ఉద్దేశంతో అలైన్ చేశారు. వాటన్నిటి మీద మేము ఇక్కడ కన్సల్ట్ చేస్తాం. మీరు చూస్తారు, నేను ఎన్నుకొనబడి నెక్స్ట్ 5 years లో ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి మీరే అడుగుతారు, మీరు ఏం చేశారు కాదు, మీరు చేసిందే మేము ప్రచారం చేస్తామని చెప్తారు. అట్లాంటి అభివృద్ధి మేము తీసుకొస్తాం. పండుగ వాతావరణంలో కని విని ఎరుగని రీతిలో శ్రీకాళహస్తి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి నామినేషన్ ప్రక్రియ సాగింది. కని విని ఎరుగని రీతిలో బొజ్జల నామినేషన్ ప్రక్రియ సాగింది. ఊరందరు నుంచి మొదలైన నామినేషన్ ర్యాలీ 4 వీధులు తిరిగి ఆర్డీఓ ఆఫీస్ వరకు సాగింది. ర్యాలీ చివరి వరకు అభిమానం తగ్గలేదు. ఎండను సైతం లెక్క చేయక వేలాదిగా తరలి వచ్చిన ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి ర్యాలీతోని, బ్రహ్మాండంగా వేలాది మంది జనాలతోని మరి ఈరోజు వెళ్ళి నామినేషన్ జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. వచ్చే కాలంలో మరి మా ముగ్గురు పార్టీలు కలిపేది ఎన్డీఏ కూటమిలో ఒకటే లక్ష్యం, డెవలప్మెంట్. ఓన్లీ డెవలప్మెంట్, డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్. రేపు వచ్చిన తర్వాత ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు ముళ్ళు బాటలు చెప్పి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి ఈ రోజు ఏ రకంగా గుద్దాడో, ఏ రకంగా కేసులు పెట్టాడో, ఏ రకంగా డెవలప్మెంట్ కి కనీసం ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదో ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోని, చంద్రబాబు నాయుడు గారి మంచి స్ఫూర్తితోని, అలానే లోకేష్ అన్న మరి ఆయన కష్టంతో డెఫినెట్ గా రేపు పొద్దున మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఆ రోజు 2019 బిఫోర్ వేసిన రోడ్లే, మేము వేసిన రోడ్లు వాళ్ళు పెట్టిన గుంతలు, మేము వేసిన ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు వీకిన లైట్లు, మేము ఇచ్చిన ఇల్లు అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మేమైతే కాలువలు ఇచ్చాం కానీ చెత్త తీసే పరిస్థితి చెత్త ప్రభుత్వానికి.
ఈయనకేమో సిద్ధం 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 అంటారు. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఇంటికి పోదారు సిద్ధం. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ మధు. ఎందుకంటే ఆ రోజు అన్నారు, మరి ఏ రకంగా చూశారు మీరు, ఏ రకంగా వాళ్ళు వెకిలి చేష్టలు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఏ రకంగా పాలిస్తున్నాడో, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు పరుస్తున్నాడో కళ్ళారా చూస్తా ఉన్నాం. ఈ నెల 19, 20వ తేదీల్లో కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన ఉంటుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఈ నెల 19న మధ్యాహ్నం 12:33 చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారని అన్నారు. లక్ష్మీపురంలో వెలసిన వరదరాజుల స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని, సాయంత్రం 5 గంటలకు కుప్పం నియోజకవర్గంలోని ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ నెల 20న చంద్రబాబు జన్మదిన సందర్భంగా సామగుట్టపల్లిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటుందన్నారు. కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొననున్నారని, అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. భువనేశ్వరి కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి చంద్రబాబుకు ఓటు వేయాలన్నారు. కుప్పంలో చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా గెలవరని పేర్కొన్నారు. కుప్పంలో భరత్ గెలవరని అందరికీ తెలుసునని, ఎన్నికల్లో ఓడిపోయే వ్యక్తికి ఓటు వేయకండి అని అన్నారు. కుప్పం ప్రజలకు మేలు చేయాలన్నదే చంద్రబాబు ధ్యేయమన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించండి కోరారు. కుప్పం ప్రజలందరూ చంద్రబాబుకు ఓటు వేసి బాబు రుణం తీర్చుకుందామన్నారు. 19/4/2024 అలాగే ఎల్లుండి 24/2024 ఈ 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గానికి మనందరి ఆరాధ్య దైవం, కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ మా భువనేశ్వరమ్మ గారు 2 రోజుల పర్యటన నిమిత్తం వస్తున్నారు. 19వ తారీఖు నామినేషన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి తరపున వేసేటటువంటి నామినేషన్ కార్యక్రమంలో ఆవిడ పాల్గొంటున్నారు. అలాగే 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి సంబంధించి పూజలు, కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. సో ఈ 2 రోజుల పర్యటన వివరాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 19వ తారీఖు రేపు ఉదయం 10 గంటలకల్లా లక్ష్మీపురంలోని వరదరాజ స్వామి గుడిలో చంద్రబాబు నాయుడు గారి తరఫున నామినేషన్ పత్రాలు పెట్టి వాటిని పూజ చేయించి 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించడానికి జైత్ర యాత్ర అనేది అక్కడి నుంచే ప్రారంభం చేయబోతున్నాం. కుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండటంతో తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు ఉంటుంది. కుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేశారు. కుప్పంలో పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని డీఎస్పీ శ్రీనాథ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 19న చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారని, ఈ నెల 24న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ అధినేత కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం సూపర్ 6 పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, మైనారిటీ నాయకులు అన్సర్, వరదరాజులు, మాజీ ఎంపీటీసీ కృష్ణన్, 13వ వార్డు ఇన్ఛార్జ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కుప్పం కొత్తపేటలో మేమందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి రేపు జరగబోయే నామినేషన్ కోసము మన చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, మా తల్లిగా అయినటువంటి భువనేశ్వరమ్మ గారు వచ్చి నామినేషన్ లో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వేలాదిగా విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, నామినేషన్ లో ప్రతి ఒక్కరూ కూడా మహిళలైతేనేమి, అదేవిధంగా యువకులు, పెద్దలు, గ్రామ పెద్దలు
తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ యొక్క నామినేషన్ని విజయవంతం చేసి జరగబోయే ఈ నామినేషన్నే ఒక గెలుపుగా చూపించే విధంగా రావాలని ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం. చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ భరత్ కుట్టు మిషన్తో బట్టలు కుట్టారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించాలని దుర్గా అభ్యర్థించారు. పొంగునూరు 6వ కార్యాలయంలో మొదటి నామినేషన్ టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భగవంతుని ఆశీస్సులు నాకుంటాయని ఆశిస్తున్నానన్నారు. ఇక్కడ మంత్రి ఎక్కడి పనులు అక్కడే బదిలేసి పుంగనూరు ప్రజలు అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలందరూ టీడీపీకి మద్దతు తెలిపి నన్ను గెలిపించాలని కోరారు. పుంగనూరుతో సహా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా నేను గెలిచిన తక్షణమే ప్రజలకు చేస్తానని చెప్పి ప్రతి పని కూడా ప్రతి ప్రాంతం కూడా ఇక్కడ పుంగనూరు పట్టణంలో తిరిగి అన్ని సమస్యలు కూడా గుర్తించి ఈ ఎలక్షన్లో విజయం సాధించిన వెంటనే నేను పూర్తిగా ఈ పనులన్నీ అసంతృప్తులను చేస్తానని చెప్పి పుంగనూరు ప్రజల అందరికి కూడా నేను ఒక మాట ఇస్తున్నాను. దయవుంచి ఈ పుంగనూరు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించేట్టుగా నాకు అవకాశం కల్పించాలని పుంగనూరు ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నో ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు పట్టణంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా వీధి వీధి తిరుగుతాను. అన్ని కార్యక్రమాలను గుర్తించి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో రావడం తథ్యము. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయము. ఇక్కడ ఆశీస్సులతో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించేది పుంగనూరు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గెలిచేది ఖాయము. ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేసి చూపిస్తాను అని చెప్పి పుంగనూరు ప్రజలకు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. పుంగనూరు ప్రజలు పూర్తిగా మీరు 20 సంవత్సరాల నుంచి స్వతంత్రం లేక ఏమీ మాట్లాడలేక ఏమీ చెప్పుకోలేక ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. మీకు స్వతంత్రం వస్తుంది. 25 రోజుల తర్వాత ఈ నియోజకవర్గానికి ఒక బ్రిటిష్ పరిపాలన పోతా ఉంది, ప్రజల పరిపాలన వస్తుందని చెప్పి పూర్తిగా నేను ప్రజలకందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. మీరందరూ కూడా దయవుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించి నా విజయానికి తోడ్పడాలని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ అన్వర్ బాషా పట్టణంలో వందల సంఖ్యలో పెద్ద ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. వందల సంఖ్యలో పట్టణంలో పెద్ద ర్యాలీగా వచ్చి ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అన్వర్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం ప్రజలు అందరి సహకారంతో అండదండలతో అన్ని సామాజిక వర్గాల ఆశీస్సులతో నామినేషన్ వేశానని, మీరంతా నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. నాకు మీరు వేసే ప్రతి ఓటు పుంగనూరు అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని అన్నారు. అసలు అభివృద్ధి అంటే ఏమిటి అని, జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచుకుంటూ 3000 వరకు చేశారని, దానిని చంద్రబాబు నాయుడు 4000 చేస్తానని అంటున్నాడని అన్నారు. మరి నేనేం చెయ్యాలని, ప్రజలకు 5000 పెన్షన్ ఇస్తానని చెప్పమంటారని, పథకాల డబ్బులు పెంచితే అది అభివృద్ధి అని ప్రశ్నించారు. జగన్ బట్టలు నొక్కి నొక్కి రాష్ట్రాన్ని గుల్ల చేస్తే బాబు 4 ఏళ్లను ఈ రాష్ట్రాన్ని ఇంకెంత గుల్ల చెయ్యాలో తెలపాలన్నారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో స్వయంగా విన్నానని, వారి కన్నీళ్లు చూశానని అన్నారు. అందుకే ప్రధానమైన 5 సమస్యలపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. మన పొంగునూరు నియోజకవర్గం మొత్తం ప్రజలు మదనపల్లి, తిరుపతి, బెంగళూరుకి ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళకి ఉపాధి ఉందా? ఉపాధి కూడా లేదు. ఉపాధి కల్పించాల్సింది పోయి వాళ్ళకందరికీ నెలకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం. మరి ఇంకో పార్టీ ఇంకొకటి చెప్తున్నాడు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అంటున్నాడు, కరెంటు ఉచితం అంటున్నాడు. ఏం వాళ్ళ అబ్బ సొత్తా ఇచ్చేదానికి అంటున్నాను. ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు మీరంతా? కరెంటు బిల్లులు తగ్గించండి, అది న్యాయం ఉంది. ఆర్టీసీ బస్సులు ఛార్జీలు తగ్గించండి, న్యాయం ఉంది. ధర తగ్గించండి, ఫ్రీలు ఆపండి,
ఇది ఉచితం అది ఉచితం చెప్పి ప్రజలు బానిసలుగా చేస్తున్నారు. ఈ బానిసత్వానికి మార్పు కోసమే ఎస్డిపిఐ పార్టీ నుంచి నిలబడినాము. సోదరులారా, మీరందరూ సహకరించాలి. ఒక్క ఎస్సీ ఎస్టీ అన్ని అగ్ర కులాల నుంచి కలిపి చెప్తున్నాను, ఇక్కడ నడుస్తున్న రాజకీయ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ రాజకీయ పరిస్థితికి మీరందరూ ఏకదాటిపై నిలబడి ఎస్డిపిఐని సహకరిస్తే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క సమస్యకి ఎస్డిపిఐ మీ తరపున నిలబడి మాట్లాడుతూ మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ జై ఎస్డిపిఐ, జై ఇండియా. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీమోహన్ యాదవ్ నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం యొక్క సమస్యలు తీరాలంటే నాలాంటి వ్యక్తిని అసెంబ్లీకి మీ యొక్క ప్రతినిధిగా పంపిస్తే మీ యొక్క కష్టాలు సుఖాలు చెప్పగలుగుతానని, అదేదో కార్పొరేట్ సంస్థలకు లేదా వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ అసెంబ్లీకి పంపిస్తే ఈ ప్రాంతం యొక్క సమస్యలు ఎలా తీరుతుందన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాకుండా భారతదేశంలో వేరే పార్టీ ఏదైనా కూడా ప్రజాపక్షాన నిలబడలేదని, బీజేపీ పార్టీ చూస్తే ఒక మతానికి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి అన్నారు. ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గవర్నమెంట్ వస్తే ఈ రోజు ఇక్కడ అన్ని మతాలు స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు. టీడీపీ కోటేసిన, వైఎస్ఆర్సీపీ కోటేసిన, దయచేసి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఓటేసినట్టే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏదైతే మీరు అనుకున్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, మీకు కావాల్సినటువంటి హక్కులు ఉపయోగించుకోవాలంటే ఒక హస్తం గుర్తు ద్వారానే అది మీకు నెరవేరుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు మరియు ప్రజలందరూ కూడా టమోటా పంటకి గిట్టుబాటు ధర లేదు. అదే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో దాన్ని మూసేసేశారు. రైతులు చెరుకు బండిచ్చి ఉపాధి పొందుతుంటే దాన్ని కూడా మూసేశారు. అదేవిధంగా ఈ మధ్య 2 ప్రాజెక్టులు కట్టారు పుంగనూరు నియోజకవర్గంలో. ఇక్కడ ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి భూమి కోల్పోయినటువంటి రైతులకి ఈ రోజు కూడా నష్టపరిహారం కట్టించట్లేదు. వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఈ రోజు కూడా ఎలాగంటే ఈ యొక్క రైతుల్ని భిక్షగాళ్ళు చేసి ఈరోజు వాళ్ళు బెంగళూరుకో మరియు హైదరాబాద్కు వలస వెళ్ళి భూములు విక్కున్నారు, ప్రాజెక్టులు మట్టుకు కట్టారు. వాళ్ళు కనీసం ప్రభుత్వము ఎకరాకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు అయ్యేటటువంటి వాటిని కూడా ఈ ప్రభుత్వాలు మర్చిపోయినాయి. అంటే ఈ ప్రభుత్వాలు ఇటు రైతుల వైపు నిలబడుతున్నాయా, లేదా నిరుద్యోగ యువత వైపు నిలబడుతుందా, లేకుంటే కార్పొరేట్ కంపెనీల వైపు నిలబడుతుందా, లేదా మతశక్తిమైనటువంటి బీజేపీ పార్టీ ఒక మతాన్ని రెచ్చగొట్టి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి దొంగల దోపిడీ చేతుల్లోకి ఈ యొక్క భారతదేశాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలను సపోర్ట్ చేస్తున్నాయా ఈ యొక్క పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీటన్నిటికీ కూడా మనం ముగింపు పలకాలంటే, నా మైనార్టీ సోదరులు ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా బతకాలంటే, ఈ భారతదేశంలో ప్రతి ఒక్క బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు రిజర్వేషన్లు అనుభవించాలంటే అది హస్తం గుర్తుతోనే, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి మీ యొక్క మళ్ళీ చెప్తున్నా, మనిషికి నీడనై కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి, మురళీ యాదవ్ ఉంటాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగిరిలో భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి. నామినేషన్ దాఖలకు అభ్యర్థులు 13 రకాల ధృవపత్రాలు తీసుకురావాలి. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సగిలి షణ్మోహన్. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చంద్రబాబును ఓడించి కుప్పం విజయాన్ని సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలి. పిలుపునిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.